సర్కారోల డ్యూటీ సర్కారోలు చేయాలి, ప్రతిపక్షం డ్యూటీ ప్రతిపక్షం చేయాలి. అప్పుడే రాజకీయాల మీద పబ్లిక్ కు ఓ నమ్మకం వస్తుంది. ఇద్దరిట్లా ఎవ్వరు చక్కగా పని చేయకపోయినా గిదేం రాజకీయం అని పబ్లిక్ నారాజు అవుతుంటారు. అందుకే వాళ్ళట్లా కావద్దనే ఎగస్ పార్టీ లీడర్లు ఎప్పుడు ఏదో తీరుగా సర్కారోల మీద బాణాలు వేస్తూనే ఉంటారు. ఎదుడుర్రి మాజీ సీఎం ఏమన్నాడు? ఓ దిక్కు పార్లమెంట్లో బిల్లు పెట్టినాము, రాష్ట్రపతి మేడంతో దస్తఖతులు పెట్టించినాము. ఇక అమరావతికి అడ్డే లేదని కూటమి పార్టీల లీడర్లు అంతా సంబరాలు చేసుకుంటుంటే ఇంకో దిక్కు పంక పార్టీ వాళ్ళు మాత్రం పొట్టు దుబ్బెత్తిపోతాండ్రు. ఉన్నదాన్ని ఎగుర పెట్టుకోకుండా కాని దాన్ని నెత్తిన పెట్టుకుంటాండ్రు అన్నట్టు మాట్లాడిండు మాజీ సీఎం జగన్ సారు. చూడండి మళ్ళీ ఏమన్నాడో. మచిలీపట్నం నుంచి విజయవాడకు కేవలం 70 కిలోమీటర్లు, విజయవాడ నుంచి గుంటూరుకు మరో 40 కిలోమీటర్లు, మొత్తం ఈ 110 కిలోమీటర్లు హైవే ఉందయ్యా. విజయవాడలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, మచిలీపట్నంలో పోర్ట్ వస్తూ ఉంది. ఈ హైవేకి అటు ఇటుగా ఎక్కడ నువ్వు కట్టే ఆ బిల్డింగులు ఇక్కడ కడితే దీన్నే మచిలీపట్నంలో నుంచి మా, విజయవాడలో నుంచి విఐ, గుంటూరులో నుంచి గన్ను. గట్ల మళ్ళోసారి మావిగాను ముచ్చట ఎలా తీసిండు మాజీ ముఖ్యమంత్రి. అంతేకాదు ఇంకేమన్నాడో చూడండి. ఎకనామిక్ కారిడార్ కింద, క్యాపిటల్ కారిడార్ కింద డిక్లేర్ చేసి ఆ కట్టే బిల్డింగ్లు ఆడ కట్టుకోకుండా ఇక్కడ కట్టయ్యా. 2 లక్షల కోట్లలో నువ్వు పెట్టే అమౌంట్లో 10% ఇక్కడ పెడితే చాలయ్యా. ఆ రోడ్ల కనెక్టివిటీని కొంచెం ఇంప్రూవ్ చేస్తే చాలు, బ్రహ్మాండమైన రాజధాని ఇక్కడే తయారవుతుంది. డే 1 నుంచే రాజధాని వస్తుంది, ఒక గ్రోత్ ఇంజిన్ తయారవుతుంది. కనీసం 20 ఏళ్ళ తర్వాత అయినా మన పిల్లలు ఉద్యోగాల కోసం ఎక్కడికెక్కడికో పోవాల్సిన అవసరం లేకుండా మా మావిగంలోనే ఉద్యోగాలు దొరుకుతాయ్యా అని చెప్పి అని చిలకకి చెప్పినట్టు చెప్పినా గాదా అన్నట్టు, చిలుకకి చెప్పినా ఇంటలేరు అన్నట్టు మాట్లాడిండు సారు. ఇది ఒకటే కాదు, వచ్చే ఏడు పాదయాత్ర చాలు చేస్తాడట. చూస్తా కన్ను మూసుకొని కన్ను తెరిసేసరికి సగం టర్మ్ అయిపోయింది. 5 ఏళ్ల కాలంలో సగం టర్మ్ అయిపోయింది. ఇక మిగిలినది మరో సగం టర్మే. ఈ సగం టర్మ్ లో కూడా ఇంకొక సంవత్సరం దాటితే రేపు సంవత్సరం చివరిలోకి వచ్చేసరికి నా పాదయాత్ర కూడా స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత 1.5 సంవత్సరం నేను కూడా రోడ్డు మీదనే ప్రజలతోనే ప్రతి నియోజకవర్గము తిరుగుతూ వస్తా. ఆ తర్వాత ఆ పాదయాత్ర స్టార్ట్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రతిరోజు చంద్రబాబు నాయుడు గారికి సినిమా చూపిస్తాం. తాడేపల్లిలో ఉన్న మాజీ సీఎం ఆఫీసులా తాడేపల్లిగూడెం ప్యాన్ పార్టీ లీడర్లతో ఇగో గిట్లా నడిచింది మీటింగు. పాదయాత్ర చాలా అవుతుంది, మళ్ళా పబ్లిక్ లో తిరుగుడే అన్నట్టు చెప్పుకొచ్చిండు సారు. అన్నిటికి మించి మావిగాని ముచ్చట్లలో మాత్రం మాట మార్చేదే లేదన్నట్టు మాట్లాడిండు మాజీ సీఎం. తక్కువ ఖర్చులు అయ్యేదాన్ని విడిచిపెట్టి ఎక్కువ ఖర్చు ఏంటికి పెడతానని అందరికి చెప్తున్నాడు. చూస్తుంటే రేపు మావిగాని గురించి ఏపీలో ఇంత గట్టిగానే ప్రచారం చేసేటట్టుండ్రు ఎగస్ పార్టీ వాళ్ళు. మరిగా చూడాలి ఎట్టట్లయితుందో.